డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే, వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ, ఒకవేళ అవి గాని అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని, అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది. కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది. ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు. ప్రేక్షకులకు నా నమస్కారాలు. నేను మీ జ్ఞానాన్వేష్. ఈ వీడియోలో మనం వచ్చి మన ఛానల్లో ప్రేక్షకులు వచ్చి కామెంట్స్ ఇస్తుంటారు కదా, ఆ కామెంట్స్ లో మంచి కామెంట్స్, సవ్యమైన కామెంట్స్, ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీకి సంబంధించిన కామెంట్స్ ని, మనకు ప్రజలకు ఉపయోగపడే కామెంట్స్ ని సెర్చ్ చేసి దాన్ని షార్ట్అవుట్ చేసి దాన్ని ప్రముఖ జ్యోతిష్యవేత్త డిఎన్ఏ ఆస్ట్రాలజర్ శ్రీ దైవజ్ఞశ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారిని అడిగి తెలుసుకుంటాము. ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం గురువు గారు. నమస్తే అండి. గురువు గారు, ఇప్పుడు ఛానల్లో చాలా మంది కామెంట్స్ పెడుతుంటారు కదా, మనం డిఎన్ఏ ఆస్ట్రాలజీ వీడియోలు చేసేటప్పుడు ఆ కామెంట్స్ లో ప్రజలకు ఉపయోగపడే కామెంట్స్ ని కొన్ని సెలెక్ట్ చేసి దానికి సమాధానంగా, అంటే Q&A, క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ లెక్కన ఈ వీడియోని తీస్తున్నాం గురువు గారు. అందుకనేసి నేను క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను, దానికి తగిన సమాధానాన్ని తెలిపి ప్రేక్షకులకు తెలియజేయండి గురువు గారు. ఖచ్చితంగా. ఓకే గురువు గారు, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి గురువు గారు, ఇప్పుడు ఒకరికి మనము చెప్తూ ఉంటాము, మనకి ఒక పర్సన్ కి ఈ కర్మ ఉంది, చంద్రకర్మ ఉంది, లేకపోతే సూర్యకర్మ ఉంది, గురు కర్మ ఉంది అని చెప్తూ ఉంటాం కదా. అలాగా ఒక పర్సన్ కి గురుకర్మ లేకపోతే సూర్యకర్మ ఉంటే ఎలా హ్యాండిల్ చేయాలి అంటే, వీళ్ళు కామెంట్స్ వచ్చి సార్ హౌ టు హ్యాండిల్ గురు అండ్ సూర్యకర్మ పర్సన్స్ అని అడిగారు గురువు గారు. ఓకే, షూర్ గా మనం తెలుసుకోవచ్చు. గురుకర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి కుటుంబాలను మనం పరిశీలించాలి. అదేవిధంగా సూర్యకర్మ రిజిస్ట్రీ ఉన్నటువంటి కుటుంబాలు, ఒకవేళ ఒకే కుటుంబంలోనే సూర్యకర్మ మరియు గురుకర్మ గాని ఉన్నట్లప్పుడు వాళ్ళని మనం ఎలా హ్యాండిల్ చేయాలని, జనరల్గా ఈ గురుకర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి వారి కుటుంబంలో చాలా వరకు ఏ విషయాన్నైనా కానీ చాలా గుప్తంగా అన్ని విషయాల్లో వాళ్ళు బట్టబయలు కాకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. కానీ సూర్యకర్మ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక విషయం వాళ్ళు కానీ చేయగలిగితే దాన్ని 10 సార్లు బయటికి ఎగ్జిబిట్ చేస్తారు. ఒకవేళ ఉదయము 5 గంటలకి లేదా 3 గంటలకి లేదా 4 గంటలకి లేచి కొంతమంది సాధన చేస్తుంటారు, కొంతమంది ఎర్లీగా లేచి వాళ్ళ పనులు కంప్లీట్ చేసుకుంటూ వస్తుంటారు. ఆ విషయాన్ని ఏదైనా ఒక పాజిటివ్ థింగ్ని కానీ సూర్యకర్మ ఉన్నటువంటి వాళ్ళు చెప్తే దాన్ని 10 సార్లు వాళ్ళ ఇంట్లో వాళ్ళని చెప్పి వాళ్ళని ఇసుగెత్తిస్తుంటారు. ఇది సూర్యకర్మ రిజిస్ట్రీ ఉన్నటువంటి అశ్విని, ఆశ్లేష, అనురాధ మరియు పూర్వభద్ర నక్షత్రాల్లో రాశిపడి నక్షత్రం కానీ, లగ్న పాయింట్ పడి నక్షత్రం కానీ, లగ్నాధిపతి పడి నక్షత్రం ఉన్నటువంటి వారు చేసే విధానం. ఒకవేళ వాళ్ళు గురుకర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి వారు ఉన్నారనుకోండి, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, గురుకర్మ రిజిస్ట్రీ కలిగిన నక్షత్రాలు ఏంటి, హస్త, మృగశిర, ఉత్తరాషాఢ. వీరేమిటంటే చాలా హంబుల్గా ఏ విషయానైనా కానీ బయటికి చెప్పకుండా గుప్తంగా, అంటే ఏమిటి, ఒక జ్ఞాని ఏ విధంగానైతే ప్రవర్తిస్తాడో ఆ విధంగా ప్రవర్తించడానికి ఇక్కడ అవకాశం ఉంటుందన్నమాట. అయితే ఈ గురుకర్మ రిజిస్ట్రీ ఉన్నటువంటి వాళ్ళతో మనం ఇలాగ సూర్యకర్మ ఉన్న వాళ్ళు హ్యాండిల్ చేయాలి అనేది అడిగితే, ఈ గురుకర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి వారు ఎప్పుడు కూడా కొన్ని విషయాల్ని బయటికి చెప్పకుండా ఉంటారని మనం చెప్పుకున్నాము. సూర్యకర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి వాళ్ళు ఎలా ఉంటారంటే, వాళ్ళు ఏ విషయానైనా పొగిడితే వాళ్ళు చాలా ఈజీగా మనకి లొంగిపోవడం జరుగుతుంది. ఒకవేళ వీళ్ళు ఇతర ప్రాంతాలకు వెళ్ళి ఎవరినైనా ఉద్ధరించాలని ప్రయత్నం చేస్తే ఆ ఉద్ధరించే సమయంలో వేరే వారికి ఏదైనా సలహా ఇచ్చినా కానీ ఆ సలహాలు తీసుకున్న తర్వాత వాళ్ళే వీళ్ళకి శత్రులుగా మారిపోతారు. అందువల్ల ఏం చేయాలంటే, సూర్యకర్మ ఉన్నటువంటి వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా ఒక విషయం వాళ్ళకి తెలుసున్నా కానీ
ఇతరులకి చెప్పి వారి ద్వారా వచ్చే పొగడ్తల కంటే వారి ద్వారా ఉండే విమర్శలు ఎక్కువ అవుతాయి. కాబట్టి కీప్ క్వైట్ గా ఉండడానికి వీళ్ళు ప్రవర్తిస్తే మంచిది. అయితే గురుకర్మ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళకి తెలిసిన విషయాలను చెప్పాలి. అయితే మీరు చేయాల్సిందే చేసి దీన్ని మీరు ఒక మంచి పద్ధతిలో రావాల్సిందని చెప్పకూడదు. ఎలాగంటే మీరు చేస్తే చేయండి, లేకపోతే పోండి. మా ధర్మం ఏంటంటే మిమ్మల్ని న్యాయబద్ధంగా నడిపించవలసినటువంటి బాధ్యత మాది అని చెప్పి వదిలేస్తే వీరికి ఎలాంటి డ్యామేజ్ ఉండదు. ఒకవేళ ఈ గురుకర్మ ఉన్నటువంటి వాళ్ళు ఎవరికైనా కానీ ఎక్కువగా కానీ వాళ్ళకి ఉపశమనాలు లేకపోతే వాళ్ళకి ఉపయోగపడాలు కానీ చేయగలిగితే అప్పుడేమవుతుందంటే వారి నుండి వీళ్ళు ఇంకొక ఎక్స్ట్రా గురుకర్మ తీసుకొని వీళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలు మళ్ళీ కూడాను ఈ యొక్క సంతాన దోషము గురుకర్మ రీతితో పుట్టడానికి అవకాశం కనబడతా ఉంది. ఓకే గురువు గారు, మరో కామెంట్ చదువుతాను గురువు గారు. కామెంట్ వచ్చేసి, సార్ విల్ కర్మ అప్లై ఫర్ ద పీపుల్ హూ massed wealth for the next 3 or 4 generations. They were living happily without any concern for others. అంటే 3 తరాలు లేకపోతే 4 తరాలు ఫ్యూచర్ జనరేషన్స్ ఉంటారు కదా, వాళ్ళకి తగినంత సంపాదన ఉండి అంటే వెల్త్ ఉండి వాళ్ళు ఎటువంటి ఆధారపడకుండా సంతోషంగా జీవిస్తుంటారు కదా, వాళ్ళకి ఎలాంటి కర్మ ఉంటుంది అని అడుగుతున్నారు గురువు గారు. వాళ్ళకి కూడా కర్మ అనేది అప్లై అవుతుందా అని అడుగుతున్నారు. ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తుంటాం పెద్ద పెద్ద వేదిక ఆస్ట్రాలజీలో చెప్పినటువంటి విషయాలు కూడా ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. వేదాల్లో చెప్పినటువంటి అంశాలను కూడా మనం గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. ఒక గృహంలోకి లక్ష్మీదేవి కానీ ప్రవేశించినట్లయితే ఆ లక్ష్మీదేవి కటాక్షం అనేది దాదాపు 32 సంవత్సరాల పాటు తరగకుండా చూసుకోగలిగినట్లయితే ఆ తర్వాత వచ్చే మళ్ళీ 32 సంవత్సరాలు, ఆ తర్వాత 32 సంవత్సరాలు, దాదాపు 100 సంవత్సరాలు దగ్గరగా లక్ష్మీదేవి కటాక్షాన్ని మనం నిక్షిప్తంగా ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడాను కర్మ రిలేటెడ్. అంటే ఏమిటంటే ఈ కర్మ అనేది ఒక మనిషి పుట్టిస్తుంది, ఒక మనిషిని చేపిస్తుంది, పనులు చేపిస్తుంది. ఆ తర్వాత తను చనిపోవాలనుకున్నా కానీ ఆ కర్మ అనేది పూర్తి చేయనివ్వకుండా అది సావు దగ్గరికి తీసుకెళ్ళదు. చాలా మంది మనం ప్రపంచంలో చూస్తుంటాం. ఏమిటంటే నాకు సావు రాలేదే, నేను చనిపోతే బాగున్నాయి, నేను ఉండి ఏం ఉద్ధరిస్తాను, నేనేం సాధించబోతాను, నేను ఇంత వయసు అయిపోయింది కదా, అన్ని చూసేసాను కదా అని. కానీ కర్మ అనేది ఉంటుంది చూడండి. ఆ కర్మ ఏం చేస్తుందంటే ఇంకా నీవు చేయవలసినటువంటి పని ఉంది, ఆ పనిని పూర్తి చేసిన తర్వాతే నేను ఈ క్షణంలో ఈ గడియలో నేను తీసుకెళ్తాను అంటుంది. అయితే అదే విధంగానే సంపదలు కూడా, సంపదలు ఒక మనిషిని ఆకర్షించాలంటే చాలా సులభంగా ఆకర్షిస్తావా అనుకుంటుంటారు. అది సులభం కాదు. అందరూ పల్లకి ఎక్కేస్తే పల్లకి మోసేది ఎవరు? అందరూ ధనవంతులు, సిరి సంపదలు కలిగిన వాళ్ళైతే మిగిలిన వాళ్ళంతా కూడాను అప్పుడు ఏం కావాలి వీళ్ళకి? ఎవరు లేబర్స్ గా ఉంటారు? కాబట్టి 2 రకాలుగా ఉంటాయి. కానీ ఎవరి కుటుంబాలలోనైతే శుక్రకర్మ మరియు కుజకర్మ రిజిస్ట్రీ గాని తక్కువగా ఉంటుందో వారి కుటుంబంలోనే సంపదలు విరివిగా రావడానికి అవకాశం ఉంటుంది. ఏంటి మీరు అలాగ అంటున్నారంటే నిజమే. ఎందుకంటే శుక్రకర్మ రిజిస్ట్రీ ఉంది అంటే ఆ కుటుంబంలో ఆడవాళ్ళు ఏడిపించబడినారని అర్థం. ఎక్కడైతే ఆడవాళ్ళు స్త్రీలు ఏడుపును కలిగి ఎప్పుడు చూసినా కానీ విచారంగా ఉంటారో ఆ కుటుంబంలో వాళ్ళు ఏడ్చినంత కాలము, ఎంత విచారంగా బాధతో ఉన్నంత కాలము ఆ కుటుంబంలో సంపదలు అనేవి నిలబడవు. ఎప్పుడైతే వారి మనసు ప్రశాంతంగా ఉంటుందో, అంటే ఆరుద్ర, చిత్త, శ్రవణ నక్షత్రాలలో పుట్టేటట్టుగా చేసే కుటుంబాలన్నీ కూడాను స్త్రీ శాపాన్ని కలిగి ఉంటాయి. ఆ కుటుంబంలో ఆ పుట్టినటువంటి బిడ్డలు కానీ ఎవరైతే ఉంటారో ఆ బిడ్డలు తరం తర్వాత మళ్ళీ ఆరుద్ర, చిత్త, శ్రవణ నక్షత్రాలు పుట్టకుండా ఉండేటట్టుగా చూసుకోవాలి. అదేవిధంగా కృత్తిక, పుబ్బ, మూల, రేవతి నక్షత్రాల్లో ఉన్నటువంటి కుటుంబ పరంపరలో మగవారి శాపం ఉంటుంది. మగవారు ఎందుకు పనికిరారు అనేసి ముద్ర వేయబడి స్త్రీలు వాళ్ళని ఎందుకు పనికిరాని వాళ్ళుగా మూలను కూర్చొని పెట్టేస్తుంటారు. ఈ స్త్రీలే మగరాయుల్లాగా ఏం చేస్తారంటే నీకేం చేత కాదు, ఆడు కూర్చోండు, నీ ముఖం నువ్వేం చేస్తావులే అనేసి వాళ్ళని తక్కువతనం చేసి ఏడిపించడం వల్ల అక్కడ పురుషుని యొక్క ఆధిపత్యం అనేది తగ్గి అక్కడ కూడా ఆ శాపం వస్తుంది. అయితే ఏ కుటుంబ పరంపరలోనైతే ఇంతవరకు ఆ కుటుంబ పరంపరలో మామూలుగా అష్టకర్మల్లో 7 కర్మల్లో రిజిస్ట్రీలో పుట్టి అయిన తర్వాత ఒక తరంలో ఒక 50 సంవత్సరాల తర్వాత, ఒక 30 సంవత్సరాల తర్వాత ఒక కుటుంబంలో ఉత్తర, రోహిణి, పూర్వాషాఢ నక్షత్రంలో గాని ఒక బిడ్డ గాని పుట్టడం మొదలు పెడితే
ఆ కుటుంబము ఎదిగినంతగా మిగిలిన కర్మ రిజిస్ట్రీ ఉన్నటువంటి కుటుంబాలు ఎదగడం అనేది నేను చూడలేదు. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు. నేను చూసినటువంటి అధికమైనటువంటి జాతకాలను పరిశీలించినప్పుడు అంతవరకు వారి కుటుంబంలో ఉత్తరా నక్షత్రంలో కానీ, రోహి నక్షత్రంలో కానీ, పూర్వాషాఢ నక్షత్రంలో కానీ, రాశిపడి నక్షత్రంగా కానీ, లగ్న పాయింట్ పడి నక్షత్రం కానీ, లగ్నాధిపతి పడి నక్షత్రంగా పుట్టుండరు. అప్పుడు చాలా వరకు వాళ్ళు ఈతి బాధలు పొందుంటారు, కష్టాలు పొందుంటారు, వలసలు వెళ్ళుంటారు, మొత్తాన్ని నష్టపరుచుకో ఉంటారు. కుటుంబం చిన్నాభిన్నం అయిపోయి ఉంటుంది. కానీ ఈ ఉత్తర రోహిణి పూర్వాష నక్షత్రంలో పుట్టిన బిడ్డల తర్వాత వాళ్ళ కుటుంబం చాలా ఓహో అనేది ఈ యొక్క మహాలక్ష్మి కటాక్ష సిద్ధి అనేది కలిగి అది చాలా వరకు స్థిరంగా ఉండడం కూడా నేను గమనించాను. గురుగారు మరో కామెంట్ చదువుతాము. గురుగారు వీళ్ళ కామెంట్ ఏంటంటే, లగ్నాధిపతి చంద్రుడు పడే నక్షత్రం ద్వారా వచ్చే కర్మ మనల్ని బాగా ప్రభావితం చేస్తాయా, లేక పాపపు సావాసాల ద్వారా పొందిన కర్మలు మనల్ని ప్రభావితం చేస్తాయా అని అడిగారు గురువు గారు. ఇక్కడ మనము రెండు విధాలుగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఒకరు తాము తెలిసి తప్పు చేసినా తెలియక తప్పు చేసినా తప్పే. ఎలాగంటే ఈ కర్మ అనేది ఏమిటంటే దానికి ఒక రిజిస్ట్రీ ఉంటుంది, లిస్ట్ ఆఫ్ కర్మ అంటారు. ఏంటి మనం ఏమేమి పనులు అయితే చేస్తామో, ఏమైతే ఈ జ్ఞానేంద్రియాల ద్వారా కానీ దశ ఇంద్రియముల ద్వారానైతే కానీ మనం ఏమైతే స్పర్శించబడుతుందో, ఏమైతే చూడబడుతుందో, అంటే రస రూప గంధ స్పర్శల ద్వారా ఏమైతే మనం పొందుతామో వాటన్నిటిని కూడా స్వయంగా ప్రారంధము ద్వారా వచ్చినటువంటిదే వాళ్ళు పడిన రాశి పడిన నక్షత్రం కానీ, లగ్న పాయింట్ పడిన నక్షత్రం కానీ, లగ్నాధిపతి పడిన నక్షత్రం కానీ. కానీ ఎక్స్ట్రా వచ్చేది సావాసం అనేది ఏమిటంటే ఒక స్నేహితుల యొక్క మంచి స్నేహితులు, చెడ్డ స్నేహితులు, పాజిటివ్ అనేది నెగిటివ్ ఉంటుంది. అయితే మనం చెప్తూనే ఉంటాం, ఎవరు మీకు గొప్పగా వాళ్ళు ఒక ఏమంటారు దీన్ని, పాజిటివ్ అంటే హీరోగా యూజ్ అవుతారు, లేదా విలన్ గా యూజ్ అవుతారు, ఒక గాడ్ ఫాదర్ గా ఉంటారు, ఒక విలన్ గా మీకు చెడ్డ చేస్తారు అంటున్నాం. అలాంటి వాటిని మనం కానీ ముందుగానే డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా తెలుసుకొని ఎవరితో మనము సావాసం చేయాలి, ఎవరితో సావాసం చేయకూడదు. ఇప్పుడు ఉదాహరణకి ఆరుద్ర నక్షత్రంలో ఒక అబ్బాయో లేదా అమ్మాయి పుట్టారు. అప్పుడు వీరు ఎవరితో స్నేహత్వంగా ఉండాలి, ఎవరితో స్నేహంగా ఉండకూడదు అనేది ఉంటుంది. ఎవరు వీళ్ళకి మంచి చేస్తారు, ఎవరు చెడ్డ చేస్తారు అనేది ఉంటుంది. దాన్ని తెలుసుకొని కానీ మనం ప్రవర్తించగలిగితే అక్కడ ఆ యొక్క ఫ్రెండ్షిప్ ద్వారా మనకి ఎలాంటి కర్మ రావడానికి అవకాశం ఉండదు. ఫ్రెండ్ అడగక మునిపే ఫ్రెండ్ వాళ్ళ అవసరాలు తీర్చాల్సిన అవసరం లేకపోగానే వీళ్ళే కల్పించుకొని చేస్తుంటారు. ఇక్కడ మన ఆరుద్ర నక్షత్రం అనేది ఏంటంటే శుక్రకర్మ రిజిస్ట్రీ కలిగిన నక్షత్రంగా చెప్తాం. అయితే ఆరుద్ర నక్షత్రము అనేది శుక్రకర్మ రిజిస్ట్రీ కలిగిన నక్షత్రమే. అయితే శుక్రుని యొక్క అధీన నక్షత్రాలైనటువంటి ముఖ్యంగా భరణి, పూర్వాషాఢ మరియు పుబ్బ ఈ 3 నక్షత్రాలలో పుట్టినటువంటి వారే వీరికి శత్రువులుగా ఉండడం కానీ లేదా వీరికి మిత్రులుగా ఉండడం కానీ జరుగుతుంది. అదేవిధంగా వీరికి తులారాశి, తులా లగ్నం కానీ మరియు ముఖ్యంగా ఈ వృషభ రాశి, వృషభ లగ్నం వాళ్ళే కూడా మంచిగా చెడ్డగా ఉండడానికి అవకాశం ఉంటుంది. వీరికి వాళ్ళ లవరు అంటే జీవితాన్ని పంచుకొని వచ్చినటువంటి భాగస్వామి లేకపోతే వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ఒక స్త్రీ ద్వారానే మంచి జరుగుతుంది, చెడ్డ జరుగుతుంది అని చెప్తాం. అంటే ఒకరితో సావాసం చేయడం వలన వారు వీరు అవుతారని చెప్తుంటే 6 నెలలు సావాసం చేస్తే వారు వీరు అవుతారంటే ఆ కర్మ ఏమిటనేది అంటే ట్రాన్స్ఫర్ అవుతుంది, ఒక చోటు నుండి ఒక చోటికి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ ట్రాన్స్ఫర్మేషన్ లో మనం ఏది మంచిది ఏది చెడ్డదని గ్రహించగలిగితే
ఇక్కడ మనకు చెడ్డ జరగకుండా ఉంటుంది. కానీ ఫైనల్ గా మనం ఏం చెప్తామంటే సావాసము ద్వారా వచ్చే కర్మని మనం ఆపుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు, కానీ పుట్టుక ద్వారా వచ్చిన కర్మను మనం ఆపలేం, దాన్ని అనుభవించవలసిందే. ఎందుకంటే ఇక్కడ 2 విషయాలే ఉండేది. అదేమిటంటే, ఒకటి ప్రకృతి మనకి ఇచ్చేది ఎవరు ఆపలేరు, కానీ మనగా వెళ్ళి ఆ ప్రకృతిలో ఉన్న విపత్తులకి లేకపోతే ఇంకొక విషయానికి మనం గురి కాకుండా మన తెలివితేటలతో ఉండాలి. ఆ విధంగా సావాసం చేసేటప్పుడే ఎవరితో చేస్తే మంచిది, వాళ్ళ కర్మ మనకి ట్రాన్స్ఫర్ కాకుండా ఉంటుందని తెలుసుకోవాలి. కానీ రాశి పడి నక్షత్రం, లగ్న పాయింట్ పడి నక్షత్రం, లగ్నాధిపతి పడి నక్షత్రాల ద్వారా వచ్చే కర్మ రిజిస్ట్ని మీరేమో ఆపలేరు. కానీ దాన్ని కూడా మీరు తెలుసుకొని ఈ విధంగా ప్రవర్తిస్తే దీన్ని మనం నల్లిఫై చేసుకోవచ్చు అని కానీ మీకు ఆలోచన ఉంటే దాన్ని కూడా తగ్గించుకొని తర్వాత తరంలో మన జనరేషన్కి దాన్ని ట్రాన్స్ఫర్ చేయకుండా ఉండడానికి ఇక్కడ అవకాశం మాత్రం ఉందని చెప్పొచ్చు. ఓకే గురువు గారు, మరో కామెంట్ చదువుతాను. వీళ్ళ క్వశ్చన్ ఏమిటంటే, సినిమా యాక్టర్ అవ్వగలమా అని పెట్టారు. వీళ్ళ లగ్నం వచ్చి చూసినట్టయితే స్వాతిలో ఉంది, అదేవిధంగా చంద్రుడు వచ్చి పుష్యమిలో ఉన్నాడు. బాగా చెప్పండి మళ్ళీ. లగ్నం వచ్చి స్వాతిలో ఉంది అని లగ్నం స్వాతి అంటే తులా లగ్నము. ఓకే. చంద్రుడు వచ్చేసి పుష్యమి అని ఇచ్చారు. పుష్యమిలో చంద్రుడు ఉన్నాడంటే కర్కాటక రాశి. వీళ్ళు సినిమా యాక్టర్ అవ్వగలమా అనేసి, అంటే ప్రాప్తం ఉందా జాతకానికి అని అడిగారు. అప్పుడు చెప్పండి. అప్పుడు వీళ్ళకి 10వ భావాధిపతి అండ్ 6th భావాధిపతి చూడాల. తులా లగ్నానికి 10వ భావాధిపతి చంద్రుడు పుష్యంలో ఉన్నాడు. 6వ భావాధిపతి గురువు ఎక్కడ ఉన్నారు? గురువు వచ్చి అంటే శ్రవణంలో ఉన్నారా? గురువు వచ్చి శ్రవణంలో ఉన్నారు గురువు గారు. ఓకే, శ్రవణంలో ఉన్నారు అంటే శుక్రకర్మ తీసుకున్నది. ఈజీగా వాళ్ళ సినిమా యాక్టర్లు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే వీళ్ళు ఒక తెలుగు మాతృభాషలోనే కాకుండా ఒకవేళ వాళ్ళు తమిళ్లో కూడా వెళ్ళొచ్చు, ఇంగ్లీష్లో నటించవచ్చు, ఇలాగా మల్టీ లాంగ్వేజెస్ లో నటించడానికి అయితే అవకాశం అయితే ఉంది. ఖచ్చితంగా వీరికి ఆ అవకాశం కల్పిస్తుంది కాబట్టి వెళ్ళొచ్చు అని చెప్పండి. ఓకే గురువు గారు, మరో కామెంట్ గురువు గారు. సార్, వాట్ ప్లానెట్స్ కర్మ ఇండికేట్ ఫర్ 8th and 10th హౌస్ సార్ అని పెట్టినారు. గురువు గారి నుండి DNA ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి DNA ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. ఓకే, ఇప్పుడు మనం జనరల్గా ఏం చేస్తామంటే ఒక నేచురల్ జొడాయిక్ నుండి కాలపురుషునికి 1వ భావం నుండి కానీ చూసినట్లయితే కొన్ని భావాలకి మాత్రమే మనము DNA ఆస్ట్రాలజీ ప్రకారంగా కర్మ రిజిస్ట్రీ ఉందనేది మనం అనుకుంటున్నాము. కానీ కాలపురుషునికి ఉన్నటువంటి 8వ భావానికి కానీ 10వ భావానికి కానీ 3వ భావానికి 4వ భావానికి యాక్చువల్గా కర్మ రిజిస్ట్రీ ఉందని మనం ఇవ్వటం లేదు. ఎందుకంటే ఒక భావము మూల త్రికోణ ఇల్లుగా చేసుకున్నటువంటి గ్రహానికి మాత్రమే కర్మ రిజిస్ట్రీ మనం ఆపాదిస్తాం. కాకపోతే ఇక్కడ 3వ భావం అనేది మిథునం అవుతుంది. మిథునంలో ఏ గ్రహం కూడాను మూల త్రికోణ ఇల్లుగా చేసుకుని ఉండదు. అలాగే కర్కాటకంలో కూడాను మూల త్రికోణ ఇల్లుగా ఏ గ్రహము ఉండదు. అలాగే 8వ భావం అయినటువంటి వృశ్చికమునానికి కూడాను మూల త్రికోణం ఇల్లుగా చేసుకుని ఏ గ్రహం ఉండదు. 10వ భావం అయినటువంటి మకరానికి కూడాను మూల త్రికోణంగా ఉండదు. కాబట్టి ఒకవేళ మూల త్రికోణ ఇల్లుగా చేసుకుని ఏ భావమైనా ఉంటే అది 24x7 అన్నట్టుగా అన్ని వేళ అన్ని కాలాల పాటు అది యాక్టివేషన్లోనే ఉండాలి, పని చేస్తూనే ఉండాలి. అలాగే 3వ భావం మనకి ఏం చెప్తుందంటే కమ్యూనికేషన్ చెప్తుంది. 4వ భావం గురించి ఏం చెప్తుందంటే విద్య గురించి చెప్తుంది. 8వ భావము అనేది మనకి ఏం చెప్తుంది, ఆయుష్ గురించి చెప్తుంది. మెయిన్గా 10వ భావం అనేది కర్మ, పని చేసే దాని గురించి చెప్తుంది. ఇప్పుడు వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏమిటంటే 8వ భావానికి మరియు 10వ భావానికి DNA ప్రకారంగా కర్మ రిజిస్ట్రీ లేదా అంటే లేదు. ఎందుకు లేదంటే అన్ని వేళలా అన్ని కాలాల పాటు సృష్టి పుట్టినప్పటి నుంచి జీవిత కాలం కూడాను ఎవరు కానీ ఏ జీవి కానీ ఈ ప్రపంచంలో ఆయుష్ పూర్ణంగా పనిచేస్తూనే ఉండలేదు. ఎందుకంటే ఏదో ఒక సమయంలో అది కాలం చేయాలి. అందుకని 8వ భావానికి ఇక్కడ కర్మ రిజిస్ట్రీని మనం ఇవ్వలేదు. అదేవిధంగా 10వ భావానికి అంటే కర్మ రిజిస్ట్రీ ఎందుకు ఇవ్వలేదంటే
పని చేసేది కర్మభావము 10వ భావం మకరంగా వస్తుంది కాబట్టి అలాగే లగ్నంలో నుంచి 8వ భావం కానీ లగ్నంలో నుంచి 10వ భావానికి కూడాను మనం కర్మారిష్టి ఇవ్వము. అన్ని వేళల్లో మనం పని చేయము కదా, మనకంటూ ఒక పర్సనల్ లైఫ్ అనేది ఉంటుంది కదా. ఒక తినడం దగ్గర నుండి నిద్రపోవడం దగ్గర నుండి ఎక్కడికైనా మంచి హ్యాపీగా మనోస్థితిని పెంచుకోవడానికి వెళ్ళడానికి కొద్ది టూర్లు అనేవన్నీ వెళ్తుంటాం. అన్ని వేళల్లో మనం పని చేయలేము, కర్మని మనం చేయలేము. కాబట్టి 10వ భావానికి కూడాను 8వ భావానికి కూడాను ఈ డిఎన్ఏ కర్మారిష్టి ఉండదు అనేది మన డిఎన్ఏ ఆస్ట్రాలజీ సిలబస్ లో చెప్తుంటాం. ఓకే గురువు గారు, మరో కామెంట్ గురువు గారు. వాళ్ళ కామెంట్ ఏమిటంటే, ఇప్పుడు ఆర్గానిక్ సోప్ మ్యానుఫ్యాక్చరింగ్స్ ఉంటాయి కదా, ఓకే, అవి సక్సెస్ కావాలి అంటే వాళ్ళకి, అంటే సక్సెస్ఫుల్ గా అవ్వాలంటే వాళ్ళకి ఏ కర్మ ఉండాలి గురువు గారు అని అడుగున్నారు. జనరల్ గా ఏంటంటే ఈ ఆర్గానిక్ సంబంధమైనటువంటిది సోప్ సంబంధమైనది ఏమిటంటే కెమికల్ సంబంధమైనటువంటిది అని అర్థం. అంటే కెమికల్ కి మనం యూజ్ చేసేది ఏమిటంటే రాహుకర్మనే యూజ్ చేస్తాం. రాహుకర్మ అది కాకుండా ఈ సోపు వీటిన్నిటిని మనం దేనికి యూజ్ చేస్తామంటే మన శరీర సౌందర్యాన్ని పెంచుకోవడానికి శుభ్రాన్ని కలిగించడానికి చేస్తాం. అంటే శుక్రకర్మ అనేది కంపల్సరీగా అలా ఉండాలి. అప్పుడు రాహుకర్మ శుక్రకర్మతో పాటు సోప్ని యూజ్ చేసేది మన చర్మాన్ని కాబట్టి చర్మానికి సంబంధమైనటువంటి కారకత్వంగా బుధుని ఉపయోగిస్తాం. కాబట్టి రాహుకర్మ శుక్రకర్మ బుధ కర్మలు కలిగినటువంటి వాళ్ళు దానికి సంబంధించినటువంటి ఈ ఫ్యాక్టరీని కానీ నిర్మాణం కానీ చేయొచ్చు. ఒకవేళ అందులో మంచి ఉత్పత్తిని కొనసాగించాలి, ప్రొడక్షన్ బాగుండాలి అనుకుంటే, మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే ఖచ్చితంగా గురుకర్మ కూడా కనెక్ట్ అవ్వాలని చెప్పొచ్చు. ఓకే గురువు గారు, మరో కామెంట్ గురువు గారు. ఇప్పుడు సార్ కామెంట్ చదువుతాను. సార్, ఐఎమ్ ప్లానింగ్ టు మూవ్ టు కెనడా ఆన్ స్టూడెంట్ వీసా, షెల్ ఐ ప్రొసీడ్? వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్ వచ్చి ధనుసు లగ్నము, ధనుసు లగ్నము, బుధుడు వచ్చి అశ్వినిలో ఉన్నాడు, మేషరాశి. మేషరాశిలో 7వ భావాధిపతి బుధుడు. ఓకే, తర్వాత గురువు వచ్చి కృతికలో ఉన్నాడు అని ఇచ్చాడు. ఇవి డీటెయిల్స్ ఇచ్చింది వాళ్ళు. వీళ్ళు అంటే కెనడాకి వెళ్ళి స్టూడెంట్ వీసా మీద వెళ్ళాలనుకుంటున్నారు, ప్రొసీడ్ అవ్వచ్చా లేదా అని అడిగారు. ఇప్పుడు దానికి మనం ఏం చేస్తామంటే, మనం ఇతర దేశాలకి ప్రయాణం వెళ్ళి స్టూడెంట్ కి వెళ్ళాలనుకుంటే వెళ్ళి తిరిగి కూడా రావడానికి అవకాశం ఉంటుంది. 9, 12 భావాలు భావాధిపతుల సంబంధం ఉండాలి. ఇక్కడ 9వ భావాధిపతి అయినటువంటి సూర్యుడు గాని లేకపోతే 12వ భావాధిపతి అయిన కుజుని గురించి వాళ్ళు ఇవ్వలేదు. అప్పుడు దీన్ని బట్టి మనం వాళ్ళ ఇతర దేశాలకి వెళ్ళి కెనడాకి వెళ్ళి విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తారా లేదనేది చెప్పడానికి వాళ్ళ సఫిషియెంట్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇవ్వలేదు కాబట్టి దాని గురించి చెప్పడానికి కుదరదు. మరో కామెంట్ గురువు గారు, ఇప్పుడు పెళ్లికి వెళ్తారు కదా, గర్ల్స్ అండ్ బాయ్స్ బోత్ హ్యావ్ 1-5 కాంబినేషన్, విల్ దే మ్యారీ అని అడుగున్నారు. ఇప్పుడు జనరల్ గా ఏమిటంటే మనం 1-5 కాంబినేషన్ అంటే ఏమిటంటే సంతానాన్ని గురించి చెప్పేది. 5వ భావం అనేది సంతానం గురించి చెప్తాము. కానీ ఈ 1-5 కాంబినేషన్ ఉన్నటువంటి ఇద్దరు మ్యారేజ్ చేసుకుంటారా అని అడిగారు. ఇక్కడ జనరల్ గా ఏంటంటే ఈ 5 అనేది ఏమిటంటే ప్రేమ సంబంధమైన విషయాలను కూడా తెలియజేస్తుంది, సంతానాన్ని తెలియజేస్తుంది, లవర్ ని తెలియజేస్తుంది. ఇక్కడ 5వ భావాధిపతి ఎవరికి 1లో ఉన్నారు, లేదా 1వ భావాధిపతి ఎవరు 5లో ఉన్నారు, అలాగే 5వ భావాధిపతి 1వ భావాధిపతి సంబంధం ఏమిటనేది చూడాలి. జనరల్ గా అంటే 1-5 అనే దానికంటే కూడా 1వ భావాధిపతి 5లో ఉన్నారా, 5వ భావాధిపతి 1లో ఉన్నారా ఇది చూడాలి. ఒకవేళ 1వ భావాధిపతి కానీ 5లో ఉంటే వీళ్ళే వెళ్ళి ప్రేమలో పడతారు. 5వ భావాధిపతి కానీ 1లో ఉంటే బయట వ్యక్తి వచ్చి వీళ్ళ మీద ప్రేమలో పడతారు. ఇది మనం కరెక్ట్ గా కానీ మనం పూర్తి జాతకాన్ని చూసినప్పుడు మాత్రమే వాటికి సరైన సమాధానము ఇవ్వగలము. ఇది తక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది, మనం ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ కానీ సేకరించగలిగితే దానికి తగినట్టుగా మనం ఆన్సర్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా. మరో కామెంట్ వచ్చి గురువు గారు, బుధకర్మ శనికర్మ ఉంటే ఏమి చేయాలి ఏమి చేయకూడదు అన్న విషయం గురించి తెలియజేయండి అని అడుగుతున్నారు. ఓకే, ఈ బుధకర్మ రిజిస్ట్రీ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలి ఏం చేయకూడదు, అలాగే శనికర్మ రిజిస్ట్రీ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలి ఏం చేయకూడదు అని అడిగారు. జనరల్ గా బుధకర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి నక్షత్రాలు ఏమిటంటే రోహిణి, ఉత్తర, పూర్వాషాఢ. శనికర్మ రిజిస్ట్రీ కలిగిన నక్షత్రాలు వచ్చి ధనిష్ట, స్వాతి, పునరుష నక్షత్రాలు. అయితే వీరిలో ఎవరు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేసి అడిగారు. చాలా చక్కటి క్వశ్చన్ ఇది. చాలా మంది కూడాను ఈ యొక్క రోహిణి, ఉత్తర, పూర్వాషాఢ నక్షత్రాల్లో రాశిపడి నక్షత్రం కానీ లగ్న పాయింట్ పడి నక్షత్రం కానీ లగ్నాధిపతి పడి నక్షత్రాల్లో ఉంటారు. వీళ్ళు ఏం చేయకూడదంటే జనరల్ గా ఈ యొక్క విద్యకు సంబంధమైన విషయంలో
వాళ్ళకి తెలిసినటువంటి విషయాల్ని అందరికీ పంచడం అనేది చేస్తే పాజిటివ్గా ఉంటుంది. ఒకవేళ వాళ్ళకి తెలిసి ఉన్నా కానీ ఇతరులకు కానీ చెప్పకపోతే నెగిటివ్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఒకటి. రెండోది ఏమిటంటే ఈ బుధకర్మ ఋషి కలిగినటువంటి కుటుంబాల్లో మనం చూసినట్లయితే ఎవరైతే ఈ రోహిణి ఉత్తర పూర్వాషాఢ నక్షత్రాలు ఉంటారో వారికి వాళ్ళ యొక్క మేనమామ అంటే ఏమిటి, వాళ్ళ తల్లి యొక్క తమ్ముడు ద్వారానే వీరికి మంచి జరుగుతుంది, వారి ద్వారానే చెడ్డ జరగడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇందులో ముఖ్యంగా ఏమిటంటే వీరు ఈ యొక్క రోహిణి ఉత్తర పూర్వాషాఢ నక్షత్రాల్లో పుట్టినటువంటి వారు బుధకర్మను కలిగి ఉంటారు కాబట్టి ఎవరికి జామీన్ ఇవ్వడం కానీ, లోన్కి అప్లై చేసినప్పుడు వాళ్ళకి సెక్యూరిటీ సంతకం పెట్టడం కానీ, లేకపోతే ఏదైనా ఒక బ్యాంకులో కానీ లేకపోతే ఇతర వాటిలో ఐడి ప్రూఫ్ని సంబంధమైన విషయాల్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా చూసుకోవడం అనేది చాలా అవసరము. వీరిని ఎత్తుక్కొని వస్తుందన్నమాట ఈ యొక్క సమస్య. ఇది మనం గమనించి చేయగలిగితే ఆ దోషం అనేది ఉండకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏమిటంటే ఇతరుల పట్ల అసూయను, ఎక్కువగా ఈర్ష్య, ద్వేషాలను కలిగి ఉన్నప్పుడు వీరికి స్కిన్స్ సంబంధమైనటువంటి అలర్జీ ఫామ్ అయ్యని కూడా అవకాశం ఉంటుంది. అదే శనికర్మ రిజిస్టర్ ఉన్నటువంటి వాళ్ళు జనరల్గా ఏమిటంటే ఈ యొక్క సోమరితనాన్ని వదలడం అనేది చేయాలి. అదే బుధకర్మ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలంటే నాకే అన్నీ తెలుసు, నాకు తెలిసినట్టుగా ఈ ప్రపంచంలో ఇంకెవరికి తెలియదు అన్నటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ని వదిలేయడం అనేది చేయాలి. ఈ శనికర్మ రిజిస్టర్ కలిగినటువంటి వాళ్ళు ఎక్కువగా ఏమిటంటే ఫంక్షువాలిటీని మెయింటైన్ చేయడం అనేది నేర్చుకోవాలి. ఎక్కడికైనా వారు ఒక చోటికి ఏ పని మీద వెళ్ళినా కానీ అక్కడికి వెళ్ళేటప్పటికే లేట్ అవుతుంది కాబట్టి ముందుగానే ప్లాన్ చేసుకుని వెళ్ళడం అనేది అవసరము. ఈ శనికర్మ రిజిస్టర్ కలిగినటువంటి వాళ్ళు ఉద్యోగంలో కానీ వృత్తి వ్యాపారాలు చేసేటప్పుడు చాలా ప్రాంప్ట్గా ఉండాలి. జీతభత్యాలు తీసుకునే విషయంలో కానీ ఆ జీతభత్యాల గురించి ముందుగానే మాట్లాడుకోవాలి. ఈ శనికర్మ రిజిస్టర్ కలిగినటువంటి వాళ్ళు ఏదైనా గృహ నిర్మాణాన్ని కానీ లేబర్స్తో సమస్య లేకుండా ఉండాలంటే వాళ్ళతో వీరికి ఒక మంచి అండర్స్టాండింగ్, అగ్రిమెంట్ రాసుకొని సంతకాలు తీసుకొని కానీ మనం కానీ ప్రారంభించాలి. లేకపోతే ఆ యొక్క లేబర్స్ ఏం చేస్తారంటే వీరిని ప్రతి ఒక్క విషయానికి చాలా ఇసిగిస్తుంటారు. లేబర్స్ రానియకుండా చేయడము, తర్వాత వచ్చి జీతభత్యాలు పెంచమని అడగడము, మధ్యలో పని ఆపేయడం కూడా చేస్తారు. ఇలాగా ఈ శనికర్మ రిజిస్టర్ కలిగినటువంటి వారికి పాజిటివ్స్ ఏమిటంటే పూర్ణ ఆయుష్తో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, అలాగే అల్పాయుష్తో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఈ శనికర్మ రిజిస్టర్ ఉన్నటువంటి వారు ఎక్కువగా ఏమిటంటే అందరిని నమ్మేయడం వల్ల వీరు నష్టపోతున్నారు. అయితే బుధకర్మ రిజిస్టర్ ఉన్నటువంటి వాళ్ళు అంత సామాన్యంగా ఎవరిని నమ్మరు. అలాగా నమ్మకం అనేది ఈవెన్ ఎంత రక్త సంబంధికుల పైన కూడా ఉండకుండా నమ్మినట్టుగా ప్రవర్తించడం అనేది వీరి యొక్క నైజము. ఈ బుధకర్మ రిజిస్టర్ కలిగినటువంటి వాళ్ళు గోడ మీద పిల్లిలాగా ఉంటారు. ఎటువైపు వీళ్ళు మొగ్గు చూపుతారో చివరి యొక్క క్షణం వరకు ఒక నిర్ణయం తీసుకునేంత వరకు కూడా ఎవరు అంతుపట్టిన విషయంగా ఉంటుంది. వీరికి నో డిసిషన్ మేకింగ్ ఉంటుంది కాబట్టి ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకొని ముందుకెళ్ళగలిగితే సక్సెస్ఫుల్ లైఫ్ని పొందగలిగే విధంగా ఈ యొక్క ఆల్ఫా నాలెడ్జ్ పర్సన్గా ఉన్నటువంటి బుధకర్మ ఉన్నటువంటి వారికి ఉంటుందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఓకే గురువు గారు, ఈ లాస్ట్ క్వశ్చన్ ఇది ఇంతకుముందు అడిగింది. ఇప్పుడు ఈ సెషన్ ని ఏం చేస్తున్నాను, ఈ వీడియోని చూసిన ప్రేక్షకులు నెక్స్ట్ మళ్ళీ Q&A క్వశ్చన్ చేయాలనుకుంటున్నాము. వాళ్ళు కావాలనుకుంటే ఈ వీడియోలో కామెంట్లు పెట్టండి. దాంట్లో ప్రేక్షకులకు ఉపయోగపడే కామెంట్, సరైన కామెంట్ ని నెక్స్ట్ వచ్చే వీడియోలో తీసుకొని గురువు గారిని అడిగి ఆ క్వశ్చన్ కి సమాధానం తెలియజేస్తాము. అడిగే క్వశ్చన్లు వచ్చి DNA అస్ట్రాలజీ ప్రకారం ఉండాలా, వాటినే మేము కన్సిడర్ చేస్తాము. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాము. నమస్కారం గురువు గారు. శుభం. హిమాలయాలలోని యతీంద్రులు అవధూతలచే మహామంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ఠ వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన 24 హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత 24 సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు. కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు. అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్, తిరుపతి దగ్గర, రేణిగుంట, ఆంధ్రప్రదేశ్.